రైట్ సార్. అంటే నాకు ఇప్పటివరకు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏమర్థమైందంటే, మంచి జ్యోతిష్యుడిని ఎంచుకోండి అనేది నాకు అర్థమైంది ఇప్పటివరకు. ఎందుకంటే అన్నీ తెలిసిన మంచి జ్యోతిష్యుడు. కానీ మేముండే ఊర్లో, మేముండే జిల్లాలో గాని, మేముండే ప్రాంతంలో గాని, ఒక మంచి జ్యోతిష్యుడిని పట్టుకోవడం ఎలా? అంటే ఎవరు మంచి జ్యోతిష్యుడని ఎలా కనిపెట్టాలి? మంచి ప్రశ్న అండి ఇది. సార్. నేను అంటే ఇప్పుడు నేను చెప్పే విధానం కొంతమంది నన్ను విమర్శిస్తూ, ట్రోల్ చేస్తూ కొన్ని మెసేజెస్ పెడతారేమో అచ్చా! నాకు తెలియదు. ఓకే. బట్ అయినా పర్లేదు నేను నిర్మోహమాటంగా అయితే చెప్తాను. ప్లీజ్. ఆ! ఒక జ్యోతిష్యుడిని మనం నమ్మాలనుకున్నప్పుడు మనం మైండ్ సైకాలజీ చెప్తాను. హ్యూమన్ సైకాలజీ. రైట్. మనం ఒక మూవీకి వెళ్దాం అనుకున్నాం అనుకోండి. మహా అయితే ఎంత ఖర్చు అవుతదో నలుగురం వెళ్తే? ఓ రూ. 1000 అవుతది కావచ్చు. మహా అయితే హైదరాబాద్ లాంటి సిటీస్‌లో 2000 అవుతుంది 2000. కావచ్చు. ఆ! ఎంత సమయం కేటాయిస్తాం? ఒక 3 గంటల సమయం కేటాయిస్తాం. ఈ 3 గంటల సమయము కేటాయించి ఒక రూ. 2000 ఖర్చు పెట్టడంలో పెద్ద నష్టపోం గదా! అయినా కూడా ఫస్ట్ రివ్యూ చదవడానికి ప్రయత్నం చేస్తాం. అవును. ఓకేనా? ఫ్రెండ్‌ని అడుగుతాం. "ఏరా సినిమా పోయినావా? ఎట్లా ఉంది? ఏం సంగతి?" అని అడుగుతాం. తెలిసిన వాడినో, పరిచయస్తునో, ఇంటి పక్కోడినో అడుగుతాం. ఎవ్వరైనా బాగాలేదనంటే మనం ఏం చేస్తామంటే, "వద్దులే కానీ ఓటీటీలో వస్తాయి కదా! నెట్‌ఫ్లిక్స్‌లో వస్తది. వారం అయితే, నెల ఎగ్జాక్ట్‌లీ. రోజులైతే" అవును. అని ఊరుకునే ప్రయత్నం చేస్తాం. అవును. అలాగే ఒక పెళ్లి విషయంలో గానియండి, డిజైనరీ వేర్ కావాలి వీళ్ళకి. పెళ్లి కార్డ్స్ చాలా యూనిక్‌గా ఉండాలి. చాలా. పెట్టే మెనూ అద్భుతంగా ఉండాలి. ఆ! రకరకాల కర్రీస్ ఉండాలి. రకరకాల విధానాలుండాలి. ఆ ఫోటోగ్రాఫర్‌ని మాట్లాడుకుంటే ఏ కెమెరా పెడుతున్నాడు? క్యాండిడ్ పెడుతున్నారా? సినిమాటిక్ చేస్తున్నారా? గిన్నిటి మీద శ్రద్ధ పెడతారు గదా! మరి అన్నిట్లలో ముఖ్యమైనటువంటి అంశమైనటువంటి జాతక పొంతన మీద ఎందుకంత శ్రద్ధ పెట్టటం లేదు? ద హ్మ్. బెస్ట్ ఒక అయ్యగారి దగ్గర పోయి మనం ఎందుకు మ్యాచెస్ చూసుకోవాలని అనుకోవటం లేదు. కరెక్ట్. ఒక విధానం. రెండోది ఒక ఆస్ట్రాలజర్‌ని ఎంచుకుందాం అనుకున్నామండి మనం. అవును. ఎంచుకుందాం అనుకున్నప్పుడు ఒకటే మంచి విషయం చెప్తా వినండి. ప్లీజ్. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అతనికివ్వండి. మీ గురించి ఏమీ చెప్పకండి. మీ ప్రాబ్లమ్స్ చెప్పకండి. మీ హెల్త్ గురించి చెప్పకండి. మీ గుణగణాలు చెప్పకండి. మీ ప్రొఫెషన్ చెప్పకండి. మీ హ్మ్. స్థితిగతులు చెప్పకండి. ఏమీ చెప్పకండి. హ్మ్. తనేం చెప్తాడో వినండి మీరు. ఓకే. తను చెప్పే పాయింట్స్‌లలో మీకు ఇదివరకు కూడా గతంలో కూడా నేను చెప్పాను. ఒక అవును. 10 పాయింట్స్ తను చెప్పాడనుకోండి. మీకు హ్మ్. ఒక 6 మ్యాచ్ అయినాయి అనుకోండి. తను మినిమమ్ ఒక జ్యోతిష్యుడు. అచ్చచ్చా! మినిమమ్‌గా ఒక ఆయనకు జ్యోతిష్యం అంటే వచ్చు. అంటే ఆ 10 చెక్ లిస్ట్ ఉందా? ఆ! ఏదైనా ఒక 10 అనుకోండి అచ్చచ్చ! అందాల. ఏదైనా ఒక నేను 10. ప్రామాణికంగా అంటున్నా. మనం రైట్. జనరల్‌గా అంటే 100% అంటాం గదా! అవునవును. ఆ 100%లో మీకు 60 పాయింట్స్ మ్యాచ్ అయినాయి అనుకోండి. ఓహ్! అతను మినిమమ్ జ్యోతిష్యం వచ్చిన వాడిగా అనుకోండి. రైట్. ఓకేనా? రైట్. 7 మ్యాచ్ అయినాయి అనుకోండి. కొంత అనుభవజ్ఞుడు అనుకోండి. ఓకే. ఒక 8 మ్యాచ్ అయినాయి అనుకోండి. ఈస్ ఎ ప్రొఫెషనల్ అనుకోండి. హ్మ్. 9 మ్యాచ్ అయినాయి అనుకోండి. ఈస్ ఎ మాస్టర్ ఇన్ ద సబ్జెక్ట్. సూపర్. ఈస్ ఎ మాస్టర్. సో, కాబట్టి మీరసలంత కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. ఆ! అయితే వీళ్ళు ఈ ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళుంటారు. ఆ! వాళ్ళేం జేస్తారు, ఈ ప్రొఫెషన్‌లో చాలా వరకు కూడా 90% ఫేక్ పీపుల్ అండి. నేను నిర్మూలమాటం చెప్తున్నా. అవునా? నేను నే అంటే నేను నిర్మూలమాటం చెప్తున్నా. ఓకే. 90% ఫేక్ ఆస్ట్రాలజర్స్. ఆ! ఇప్పుడు ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాతనే ఒక ఇంజినీరింగ్ పెట్టుకోవడానికో, అడ్వకేట్ అయిపోతే అడ్వకేట్ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడానికో, ఒక ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత ఒక క్లినిక్ పెట్టుకోవడానికి ఎట్లయితే ఉంటదో, హ్మ్. ఓ జ్యోతిష్యం ఎగ్జామ్ పెట్టండి ఎంతమంది పాస్ అయితారో చూస్తా. ఓహో! ఎంతమంది పాస్ అయితారో చూస్తా. ఇది మంచి సవాల్. జ్యోతిష్యం ఎగ్జామ్ పెట్టండి. పాస్ అయిన వాడే జ్యోతిష్యం చెప్పాలి. అది పెట్టండి మీరు. మీకసలు అర్థమైతది జ్యోతిష్యులు ఎంతమంది ఉన్నారు, ఏంటిదనేది అర్థమవుతది. నేను ఓపెన్‌గా చెప్తున్నా. నా 27 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. నాకు 100 మార్కులు పెడితే కూడా ఎగ్జామ్ పెడితే బాగా కష్టపడి బార్డర్ పాస్ అయితా. అంతే. నేనేమి 50% రాను, 70% నేను డిస్టింక్షన్‌లో పాస్ గాను. నేను కూడా బాగా కష్టపడి బార్డర్ పాస్ అవ్వడానికి ట్రై చేస్తా. అంటే నేను 27 సంవత్సరాల జ్యోతిష్యంలో ఇన్ని సెమినార్స్ అటెండ్ అయ్యి, ఇంత గురువులతో ఇన్ని సాన్నిధ్యం పీహెచ్‌డీలు ఉండి, చేసి, ఇన్ని పీహెచ్‌డీలు నేనే అంటున్నాను నాకు రాదు అని. బాబోయ్! ఇంకా ఇదంతా అసలింక మిగతా వాళ్ళ పరిస్థితులేంటి? వాళ్ళందరిని అరెస్ట్ చేయాల్సిందే ఇంక. మిగతా వాళ్ళ పరిస్థితులేంటి? అయితే నేను బాధపడే అంశం ఏంటంటే, మీ యొక్క హాఫ్ నాలెడ్జ్‌లు చేష్టాన ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. మిమ్మల్ని నమ్ముతారు వాళ్ళు పూర్తిగా. మిమ్మల్ని యెస్. విశ్వసిస్తారు. యెస్. ఒక మ్యాచ్ విషయంలో విశ్వసిస్తారు. ఒక కెరియర్ నిర్ణయం తీసుకోవడంలో విశ్వసిస్తారు. అసలు అది చాలా మూర్ఖపు ఆలోచన విధానం. కరెక్ట్. రెండోది టెక్నాలజీ చాలా డెవలప్ అయిందండి. అవును. బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఇప్పుడు అవును. ఒక జ్యోతిష్యుడు నీకు ఈ దోషం, ఆ దోషం ఉందంటే నమ్మకండి. ఓకే. గూగుల్ చేయండి. ఓకే. గూగుల్ చేయండి. మీ హారోస్కోప్ పెట్టుకోండి. ఆ! గూగుల్ చేయండి. ఆ! ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికెళ్తాం. తను 4 మెడిసిన్స్ రాస్తాడు. అవి ఏందో తెలవకుండా ఏసేసుకుంటామా? తీసుకుంటాం. నాలెడ్జ్ డెవలప్ అయింది గదా! అవునవును. మనం చూసుకుంటున్నాం గదా! బ్రహ్మాండంగా ఏ చెక్ టాబ్లెట్ చేస్తారు. ఎందుకో అవును. అని మనం చెక్ చేసుకుంటున్నాం గదా! జలుబు చేసిందని డాక్టర్ దగ్గరికెళ్ళాం. మాంటాక్లకాస్ట్ ఎల్‌సి రాసాడు. అవును. లెమోలేట్ రాసాడు. ఏదో యాంటీబయాటిక్ రాసాడు. మనం రాసి చూసుకుంటున్నాం గదా! ఈ యాంటీబయాటిక్ ఎందుకు? బ్రహ్మాండంగా. అవును. ఏంది? ఏం సంగతి? అవును. అట్లనే ఒక జ్యోతిష్యుడు చెప్పిన దానికి తలెందుకు ఊపుతున్నారు? రెండవది
తెలివిగా తను ఏం చేస్తాడంటే, చెప్పండి ఏం కావాలండి? ఎందుకోసం వచ్చారు మీరు? ఏం చేస్తారు మీరు? అని మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు తను. ఓకే. అది దానికి సాల్ట్ పేపర్ ఏసి వడ్డిచ్చేస్తాడు అంతే. ఓకే. సో ఏం చెప్పకండి. తను ఏం చెప్తాడో వినండి. ఆ! తను మీ క్యారెక్టర్ చెప్పాలి. మీ గుణగణాలు చెప్పాలి. మీ ఆలోచన విధానం చెప్పాలి. మీరు ఫేస్ చేసే హెల్త్ ఇష్యూస్ చెప్పాలి. కష్ట నష్టాల గురించి చెప్పాలి. మీ ఆర్థిక స్థితి చెప్పాలి. దాంపత్యం గురించి చెప్పాలి. కెరియర్ గురించి చెప్పాలి. అన్నదమ్ముల అక్కచెల్లెల రిలేషన్‌షిప్ చెప్పాలి. హ్మ్. ఫారెన్ ట్రిప్స్ గురించి చెప్పాలి. ప్రతి అంశం తను చెప్పగలగాలి. ఓహ్! అలా చెప్పగలిగితేనే ఆ జ్యోతిష్యుడి యొక్క సామర్థ్యం బయటపడుతుంది. ఓకే. సో తనకు కూడా ఛాలెంజింగ్ ఉండాలి కదా! అవును. ఇప్పుడు మా అమ్మాయి పెళ్ళవ్వట్లేదండి. 3 ఏళ్ల నుంచి ఎతుకుతున్నామండి. నువ్వే చెప్పినావు కదా! 3 ఏళ్ల నుంచి పెళ్ళవ్వట్లేదు అవును. ఎతుకుతున్నాను. ఈ దోషం ఉందమ్మా, ఆ దోషం ఉంది. ఈ పూజలు చేయి, ఆ పూజలు చేయి అని చెప్పేస్తాడు. అలా ఏమున్నది సరే అందులో? గురూజీ. ఇప్పుడు నేనొక నంబర్ ఫోన్ చేస్తా. హ్మ్. మీరు చెప్తారా లైవ్‌లో? బ్రహ్మాండంగా చెప్తా. దానికేముంది రైట్. అందులో? నేను చెప్తానయితే. ఎనీ టైమ్ ఓకే. ఇంకోటండి మన ఆ! ఆఫీస్‌లో, హ్మ్. మన ఆఫీస్‌లో ప్రత్యేకత ఏంటంటే, సరే. మన దగ్గరకొచ్చి కూర్చోగానే హ్మ్. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఏమని అడుగుతాం. అవును. వాళ్ళు ఏంటి, ఏం సంగతి, ఎందుకొచ్చిర్రు ఏవి మనం అడగమండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వమంటాం. ఓకే. మనం అన్ని విషయాలు చెప్తాం. మ్యాచ్ అయితే నా దగ్గర కూర్చొని జ్యోతిష్యం చెప్పించుకోమంటా. ఆ! లేదంటే నవ్వు నవ్వి వెళ్ళిపోమని చెప్తా. ఓకే. అంతే. ఇంకొక విషయం చెప్తున్నాను. ఒక బ్రహ్మాండమైన విషయం. హ్మ్. ఒక జ్యోతిష్యుడికి పలానా జాతకుడికి ఒక రుణ బంధం ఉంటది. ఒక డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చామనుకోండి. ఆ! వారు చెప్తూ ఉన్నారనుకోండి ఓ జ్యోతిష్యుడు. ఆ! పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోండి. ఓకే. మీకు కుజ దోషం ఉంది. ఆ! లేకపోతే మీకు కాలసర్ప దోషం ఉంది. లేదా మీకు కలత్ర దోషం ఉంది. సర్పదోషం ఉంది. ఆ! లేదా ఇంకేదో దోషం ఉంది. పితృదోషం ఉంది. చండాల దోషం ఉంది ఆ! అని ఇలా చెప్తూ ఉంటారనుకోండి. అవును. నోట్ డౌన్ చేసుకోండి. ఓకే. మీరు తల ఊపకండి ప్రతిదానికి కూడా. అచ్చా! ఓకేనా? ఆ! మీరు రాసుకోండి. కాల్ రికార్డ్ చేసుకుంటాం అయితే. ఆ! బ్రహ్మాండ కాల్ రికార్డ్. నా ఆ! ఆఫీస్‌లో అండి. ఆ! నా ఆఫీస్‌లో నాకు చెప్పకుండా జోలో ఫోన్‌లు పెట్టుకొని రికార్డులు చేస్తారు. ఆ! నాకు చెప్పకుండా. అచ్చా! చెప్పి కొంతమంది రికార్డులు చేసుకుంటారు. ఆ! కొంతమంది డైరెక్ట్ వాళ్ళ పిల్లలకి ఏం చేస్తారంటే వీళ్ళు ఇక్కడ ఆన్ చేస్తారు. వీడియో ఆన్ చేస్తారు. ఆ! వీడియో ఆన్ చేసి జోలో పెట్టేస్తారు. నాకు ఓహ్! చెప్పకుండా కూడా. ఆ! నేనన్నా 365 రోజులు సుమన్ శర్మను సబ్జెక్ట్ విషయంలో చెక్ చేసుకోండి. నాకేం ప్రాబ్లమ్ లేదు. ఆ! ఎవ్వరైనా పర్లేదు, ఎప్పుడైనా పర్లేదు. ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఆ! నా ఆఫీస్‌కొచ్చినోళ్ళు నన్ను ఎన్ని రకాల టెస్ట్‌లు చేసుకుంటారో టెస్ట్ చేసుకో. నాకేం ఇబ్బంది ఏం లేదు. ఆ! ఎందుకంటే శాస్త్రం అండి ఇది. కరెక్ట్. నేను కొత్తగా తయారు చేయలేదండి. ఆ! మన పూర్వీకులు, పెద్దలు, మహర్షులు అందరూ దీన్ని శోధించి, పరిశోధన చేసి దాన్ని చాలా ఈజీగా సింప్లిఫైడ్ చేసి మనకు కొన్ని ఇచ్చారు. హ్మ్. అలాగే మా గురువులు నాకు నేర్పారు. ఓకే. నేనైనా అదే చెప్తా. 2+2 4 అనే చెప్పాలి కదా! రైట్. అంతే కదా! నేను కొత్త జ్యోతిషాన్ని కనిపెట్టలే కదండీ. అవును. అవును. సో, నేను భయపడడానికో, నేను ఈళ్ళు వెనక పోవడానికో, అయ్యో! మీరు రికార్డ్ చేసుకుంటున్నారని అలా రికార్డ్ చేయొద్దని నాకు అవసరమే లేదు.